స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము మినపప్పుతో క్యారెట్ పాలాకు ఊతప్పం చేసుకుందాము. ఊతప్పానికి ఏమేమి కావాలో చూసేద్దామా. పాలాకు, మినపప్పు, క్యారెట్, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయలు, సాల్ట్. అలాగే మనము ఈ ఊతప్పంలోకి పల్లీల చట్నీ చేసుకుందాము. పల్లీల చట్నీతో చాలా బాగుంటుంది తింటే. పల్లీల చట్నీకి పల్లీలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, సాల్ట్. మినపప్పు ఊతప్పానికి పెనం పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని మినపప్పు ఒక 4 గంటలు నానబెట్టుకొని రుబ్బి ఇలా ఊతప్పానికి సరిపడంత నీళ్ళు పోసుకొని ఇలా బ్యాటర్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం ఊతప్పం వేసుకుందాము. స్టవ్ హీట్ ఎక్కింది కదా. ఊతప్పం అంటే కొంచెం మందంగానే వస్తాయి. ఇప్పుడు మనం ఇందులో తరిగి పెట్టుకున్న ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలాకు, సన్నగా తురుముకున్ననైతే క్యారెట్ చూడండి, ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇప్పుడు మనము మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఆవిరి మీద ఉడకనిద్దాము. ఇప్పుడు మనము కొద్దిగా అంత జీలకర్ర, ½ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు మనము రెండో వైపు తిప్పుకొని కాల్చుకుందాము. 2 నిమిషాలు మూత పెట్టి ఆవిరి మీద కాల్నిద్దాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. రెడీ అయిపోయిందండి ఊతప్పం అయితే. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, చాలా బాగా వచ్చింది. అలాగే ఇంకొకటి కూడా వేద్దాము. కొద్దిగా అంత ఆయిల్ వేసుకుందాము. పప్పు పిండి, అట్టు అంటే కొంచెం మందంగానే వస్తుంది. దాన్ని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలాకు, పాలాకు తింటే మంచిదేనండి, కొంచెం ఎక్కువనే వేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, తురుముకున్న క్యారెట్ పాలాకు ఆరోగ్యానికి మంచిది. కొంచెం ఎక్కువ వేసుకొని తిన్నా ఏమి కాదు. అలాగే కొద్దిగా జీలకర్ర, లాస్ట్లో కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర. ఇప్పుడు మనం కొద్దిగా
హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేద్దాము. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు సన్నని మంట మీద కాలనిద్దాము. ఇప్పుడు మనము మూత తీసి చూద్దాము. అయింది. మనం రెండో వైపు తిప్పుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రెండో వైపు తిప్పుకున్నాం కదా. రెండో వైపు ఎక్కువ ఏమీ కావాల్సిన అవసరం లేదు. ఈ పక్క మినపప్పు కాబట్టి ఈ పక్క ఆవిరికి ఉడికిపోతాయి క్యారెట్ ఆకులు. మనకి ఇప్పుడు రెండో వైపు కూడా బాగా కాలిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, పాలాకు క్యారెట్ ఊతప్పం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనము ఊతప్పం కాంబినేషన్కు పల్లీ చట్నీ చేసుకుందాము. పల్లీలు అయితే వేయించుకున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలు, పల్లీలు, సాల్ట్, చింతపండు మిక్సీకి పట్టుకుందాము. రెగ్యులర్గా చేసే ఊతప్పం కన్నా మనం అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మినపప్పుతో క్యారెట్ పాలాకు ఊతప్పంతో పల్లీల చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఈ ఊతప్పం పల్లీల చట్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి.